సో అందరికీ నమస్కారం. సో టుడే ఇస్ అ గ్రేట్ డే. సో నా పేరు జారా చిన్నారావు. సో ఈ రోజు మనం చాలా ఎక్సలెంట్ టాపిక్ డిస్కషన్ ని చేసుకోబోతున్నాము. సో ఈ రోజు గడప గడప సేఫ్ షాప్ లో భాగంగా సో 23rd అనమాట, 23వ రోజు. సో 23వ రోజు, సో 23వ టాపిక్ డిస్కషన్ చేసుకోబోతున్నాం. న్యూ ఇయర్ నుంచి సో రోజుకు ఒక టాపిక్ డిస్కషన్ తో ముందుకు వస్తున్నాం అనమాట. సో మరి ఈ రోజు టాపిక్ డిస్కషన్ చాలా ఎక్సలెంట్ గా ఉండబోతుంది అనమాట. ఎవరైతే వచ్చారో సో వాళ్ళందరూ అదృష్టవంతులు చెప్పుకోవచ్చు. ఒకవేళ మిస్ అయినా సరే నో ప్రాబ్లం. సో వారి కోసం ఈ ఈ రికార్డు కూడా నేను చేస్తున్నాను. సో ఇది మీ దగ్గరికి, అందరి దగ్గరికి వచ్చింది, అది చూపించండి. ఖచ్చితంగా ఈ రోజు చెప్పిన టాపిక్ లో ఉన్న విషయాలన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. సో ముందుగా మీ అందరికీ సో సేఫ్ షాప్ కంపెనీ తరఫున, మన గ్రేట్ సక్సెస్ సిస్టమ్ తరఫున సో వెల్కమ్ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు జారా చిన్నారు. సో టుడే సెషన్ కోసం మీ అందరికీ స్వాగతం అన్నమాట. ఈ స్వాగతం. సో బిఫోర్ సేఫ్ షాప్ నేను ఒక అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశాను. సో ఎంటెక్ కంప్లీట్ చేశాను పవర్ అండ్ డైనమిక్స్ లో. సో దిస్ ఇస్ మై సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ ఇంకా బిఫోర్ సేఫ్ షాప్ నా ఎడ్యుకేషన్ వచ్చేలకే చూడొచ్చు. సో నేను చదువుకుంది 1 to 5 కొన్నికల్లు, 6th క్లాస్ గుంటూరు, 7th-10th కొన్నికల్ అనే గ్రామం మా సొంతూరు. సో నెక్స్ట్ ఇంటర్మీడియట్ నెల్లూరు జిల్లా చదువుతున్నాను. సో బీటెక్ ఆటోమోటివ్ విజ్ఞానంలో అండ్ కాలేజ్ లెక్చరర్ గా 2008 నుంచి 10 వరకు చుట్టుపక్కల కాలేజీలో. తర్వాత ఎంటెక్ కూడా చేశాను. సో తర్వాత నేను పనిచేశాను అసోసియేట్ ప్రొఫెసర్ గా. సో ఇది బిఫోర్ నేను చేసిన వర్క్స్ అనమాట. మై జాబ్ ఎక్స్పీరియన్స్, 13 ఏళ్ళ జాబ్ ఎక్స్పీరియన్స్. సో ఇవి కాక బిఫోర్ సేఫ్ షాప్ ఇంకా నా బిజినెసెస్, బాయ్స్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ అండ్ రెస్టారెంట్, కర్రీ పాయింట్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఇవన్నీ కూడా చేశాను. సో సేఫ్ షాప్ జర్నీ సో ఈ విధంగా నాకు స్టార్ట్ అయిందనమాట. సో సేఫ్ షాప్ లోకి నేను వచ్చిన తర్వాత వర్క్ చేస్తూ ఈరోజు మీ అందరి ముందు ఓపల్ అండ్ డైమండ్ దగ్గరలో అనమాట. సో ఈ రోజు కొన్ని టాపిక్స్ మనం చెప్పుకోబోతున్నాము. సో వాట్ ఈజ్ ఎంఎల్ఎం, ఎంఎల్ఎం అంటే ఏంటి, ఎంఎల్ఎం 2 రకాలు ఉంటాయి. సో ఎంఎల్ఎం లో మరి ఎందుకు చేయాలి, హౌ కుడ్ బి సక్సెస్, మరి ఎంఎల్ఎం లో మనం ఎలా సక్సెస్ కావాలి. సో ఈ విషయాలు మనం చెప్పుకోబోతున్నాం. అదేవిధంగా కొత్త వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు సో మరి 100% ప్లాన్ చెప్పి డిడి క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి. సో ఈ విషయాలన్నీ కూడా ఈరోజు చాలా క్లియర్ కట్ గా మనం నేర్చుకోబోతున్నాం. సో ఎంఎల్ఎం అంటే ఏంటి, వీటి గురించి నేను మళ్ళీ చివరిలో చెప్తాను. సో అంతకన్నా ముందుగా కొన్ని విషయాలు నేను నేర్పించాలనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా నేను సాధించిన విజయాలు. ఇదే నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, ఈ ఇండస్ట్రీ ద్వారా బ్యాంకాక్ 3 సార్లు వచ్చాను, ప్యారిస్ అండ్ స్విట్జర్లాండ్ వచ్చాను, జూరిచ్ వచ్చాను. జూరిచ్ జూరిచ్ అంటే ఈ రోజు మీకు టీవీలో పేపర్లో చూపిస్తున్నారు అనమాట. సో సీఎం రేవంత్ రెడ్డి, సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళు ఈరోజు ఇంటర్నేషనల్ గా సదస్సులు ఉంటే పెట్టుబడుల కోసం వెళ్ళారన్నమాట. జురిచ్ వెళ్ళారు. దావోస్, జురిచ్ ఇవన్నీ కూడా ప్యారిస్, స్విట్జర్లాండ్ ఆ కంట్రీస్ లో అనమాట. సో ఈ కంట్రీస్ నేను ఆల్రెడీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావడం జరిగింది. టర్కీ, ఇస్తాంబుల్, కపడోషియా ఎన్ని కంట్రీస్ వెళ్ళొచ్చాను. సో అదేవిధంగా ఇంకా రేపు ఫిబ్రవరిలో లండన్, స్కాట్లాండ్ వెళ్ళబోతున్నాను. ఇంకా ఆస్ట్రేలియా విన్ అయ్యాను ఆల్రెడీ, హాంకాంగ్ మకావ్ విన్ అయ్యాను, షాంఘై బీజింగ్ విన్ అయ్యాను, మాల్దీవ్స్ విన్ అయ్యాను, అబుదాబి, దుబాయ్ విన్ అయ్యాను. ఇవన్నీ ఫ్యూచర్ లో వెళ్తాను. ఇవన్నీ ట్రిప్స్ కూడా ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాను, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. పెండింగ్ ఇవి ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నాను. సో ఇంకా అచీవ్మెంట్స్ నేను ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఏమేమి సాధించానంటే యాపిల్ ల్యాప్టాప్ కావచ్చు, యాపిల్ మొబైల్ కావచ్చు, బైక్ కావచ్చు, నిసాన్ కార్, 2 కార్లు కొన్నాను. నిసాన్ కార్, ప్లస్ కారు, రెండో టాటా నెక్సన్ కారు, సో డ్రీమ్ హౌస్ అండ్ అదేవిధంగా డైమండ్ లెవెల్. సో ఇవన్నీ కూడా నా అచీవ్మెంట్స్ అనమాట. సో నేను వరుసగా 13 కాంటెస్ట్లు విన్ అయ్యాను, 13 కాంటెస్ట్లు. ఫస్ట్ ఫ్రెషర్ లెవెల్లో విన్ అయ్యాను. సో ఫ్రెషర్ లెవెల్లో విన్ అయ్యి సిల్వర్ అయ్యాను. సిల్వర్ లెవెల్లో టార్గెట్ విన్ అయ్యి బ్యాంకాక్, మళ్ళీ సిల్వర్ ఫస్ట్ బ్యాంకాక్ విన్ అయ్యాను, రెండోది యూరోప్ విన్ అయ్యాను. సిల్వర్ లెవెల్లో విన్ అయ్యి సో గోల్డ్ అయిపోయాను. గోల్డ్ లెవెల్లో విన్ అయిపోయి పెర్ల్ అయిపోయాను. పెర్ల్ లెవెల్లో విన్ అయ్యి కోరల్ అయిపోయాను. కోరల్ లెవెల్లో విన్ అయ్యి టోపాజ్ అయిపోయాను. సో ఆ విధంగా టోపాజ్ లెవెల్లో కూడా మళ్ళీ కాంటెస్ట్లు విన్ అయ్యాను. ఆ తర్వాత ఎమరాల్డ్ లెవెల్లో విన్ అయ్యాను, రూబీ లెవెల్లో విన్ అయ్యాను. సో ఓపెన్ లెవెల్లో ప్రతి లెవెల్లో కాంటెస్ట్ విన్ అవుతూ సో 13 కాంటెస్ట్లు కంటిన్యూగా విన్ అయ్యాను. ఎన్ని కాంటెస్ట్లు పెట్టి అన్ని కాంటెస్ట్లు విన్ అయ్యాను. అర్జున అవార్డు విన్ అయ్యాను. అర్జున అవార్డు విన్ అయ్యి టర్కీ స్థంభాలు ఇచ్చాను. నెక్స్ట్ మన ర్యాంక్ 10 అయిపోయి 5,18,000 చెక్ తీసుకొని మాల్దీవ్స్ కూడా విన్ అయ్యాను. ఇవి కాగా 3 టైమ్స్ బ్యాంకాక్ వెళ్ళేసి వచ్చాను. సో ఫస్ట్ టైం నేను స్వామిదాస్ ఇద్దరు వెళ్ళేసి వచ్చాం బ్యాంకాక్. సో తర్వాత 40 మంది బ్యాంకాక్ వెళ్ళాము 2024 ఏప్రిల్లో. అదేవిధంగా ప్యారిస్, స్విట్జర్లాండ్ వెళ్ళేసి వచ్చాను నేను, మా సార్ బ్యాంక్ మేనేజర్.
2023లో వెళ్ళేసి వచ్చాము. అండ్ అదే విధంగా సో మొన్న 2024లోనే జూన్లో ఒకసారి బ్యాంకాక్ వెళ్ళి వచ్చాం మూడోసారి. అండ్ రేపు ఫిబ్రవరిలో స్కాట్లాండ్ అండ్ లండన్ ఈ ట్రిప్ ఫిబ్రవరిలో వెళ్ళబోతున్నాం. సో మా ఈ రికగ్నేషన్స్ 6/12/2020 నాకు ఫస్ట్ రికగ్నేషన్ జరిగింది. నేను జాయిన్ అయినాక వెంటనే ఫాస్ట్ గా లెవెల్స్ ఇష్యూ చేశాను. కరోనా వచ్చింది కాబట్టి 1 year లోనే నేను కోరలు అయిపోయాను. కోరల్ రికగ్నేషన్ జరిగిపోయింది. ఆ తర్వాత 2 years లోప టోపాజ్ రికగ్నేషన్, 2.5 years కి ఎమరాల్డ్ అయిపోయాను. సో అలానే 3 years కి రూబీ అయిపోయాను. 4 years కి ఓపెన్ అయిపోయాను. సో ఈ రోజు కరోనా లాంటి సిచ్యువేషన్ లో కూడా 5 years లో డైమండ్ అవుతున్నాను. సో ఇలా కార్ ఇష్యూ చేశాను, యాపిల్ మొబైల్ తీశాను. ఫస్ట్ కార్ అయిపోయింది, రెండో కార్ అయిపోయింది. ర్యాంక్ 18 3,26,000, ర్యాంక్ 9 3,73,000, ర్యాంక్ 10 5,18,000. సో ఇవన్నీ కూడా నా అచీవ్మెంట్ త్రూ సేఫ్ షాప్ అనమాట. సో మరి సక్సెస్ ఎలా వచ్చిందంటే, సో ఇప్పుడు దాకా ఒక వీడియో ప్లే చేసాము. సో నేను ఫస్ట్ నుంచి కూడా నా డ్రీమ్ ఏంటంటే ఏదో సాధించాలి, చేయాలన్న తపంతో ఉండేవాడిని చిన్నప్పటి నుంచి కూడా. సో అందుకని నా మైండ్ లో ఎప్పుడు కూడా ఎలాంటి నడిచాయంటే, సో కంఫర్ట్ జోన్ లో ఉండేవాడు కాదు, ఎప్పుడు రిస్క్ జోన్ లో ఉండి వర్క్ చేయాలి, ఏదైనా సాధించాలని తపంతో ఉండటం వల్ల సో ఈ రోజు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం వల్ల సో సక్సెస్ అనేది వచ్చిందనమాట. సో ప్రతి ఒక్కరు కూడా కంఫర్ట్ జోన్ నుండి సక్సెస్ కావాలనుకుంటారు. సో ఇంట్లో ఉండి మనం రెగ్యులర్ గా ఉండే పనులు చేస్తూ సక్సెస్ కావాలంటే అది కాలేము. సక్సెస్ కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో సో మీకున్న ఈ కంఫర్ట్ జోన్ వదిలేయాలి. సక్సెస్ ని మీ బ్రెయిన్ ని మీరే పుష్ చేసుకోవాలి. మీకు బ్రెయిన్ లో తోచినట్టు మీరు ఉండిపోవాలంటే అవ్వదన్నమాట. చాలా మంది ఈ బిజినెస్ లోకి ఎందుకు రారు, వచ్చినా ఎందుకు సక్సెస్ కారంటే వాళ్ళ బ్రెయిన్ లో ఏముండేదంటే ఒక భయం ఉండేది. ఆ భయం ఉండటం వల్ల ఈ బిజినెస్ లో మనం సక్సెస్ కాలేమో, ఈ వల్ల కాదేమో అని ఆ భయంతో ఆగిపోతారు. బట్ మీ బ్రెయిన్ ని మీరే పుష్ చేయాలి. మీరే సక్సెస్ వైపు పుష్ చేసుకొని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా బిజినెస్ సక్సెస్ అవుతారు. మనం పుష్ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరిని పుష్ చేయాలంటే ఫస్ట్ మనమే పుష్ చేసుకోవాలి. మనకు మనమే ఫోర్స్ పెట్టుకోవాలి. వితౌట్ ఫోర్స్ సో ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలి. ఈ బిజినెస్ కాదు, లైఫ్ లో ఏ వ్యక్తి అయినా సక్సెస్ కావాలంటే వాళ్ళ మైండ్ ని వాళ్ళు ఫోర్స్ చేసుకొని వాళ్ళు సక్సెస్ వైపు తీసుకెళ్తారు. సో నా బ్రెయిన్ కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా సో లైఫ్ లో ఎదగాలి, సాధించాలన్న తపంతో ఉన్నాను. ఆ విధంగా పుష్ చేసుకున్నాం కాబట్టే లా ఆఫ్ అట్రాక్షన్ నేను ఏదైతే ఆకర్షించానో సేఫ్ షాప్ లాంటి ఆకర్షణ నా దగ్గరికి వచ్చేసింది. సేఫ్ షాప్ లో నేను ఒక చోట ఫెయిల్ అయినా కూడా మళ్ళీ సక్సెస్ అయ్యా కూడా. సో ఈ విధంగా మనను పుష్ చేసుకోవాలి. సో ఇలా పుల్ చేసుకోవాలి అంటే నెగిటివ్ నుంచి పుష్ చేయాలి, ముందుకు నెట్టాలి, ఇలా ముందుకు లాగాలి మన బ్రెయిన్ ముందుకు. పుల్ అంటే ఏంటంటే మనం లాగటం, మన బ్రెయిన్ ని నెగిటివ్ ఆలోచన నుంచి ముందుకు లాగేయాలి. సో చెడు నుంచి ముందుకి తోసేయాలి. సో ఈ విధంగా ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చాలా మంది మేము చేస్తున్నాము మా అలా కావట్లేదు అంటారు. సో ఇలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఒక చెక్క క్యూబాయిడ్ ని తీసుకెళ్లి చేస్తే అవదనమాట. స్మార్ట్ వర్క్ సిస్టమ్ ఓరియంటెడ్ చేస్తే అలా అయింది. సో లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పే కదా, మనం ఇగో విశ్వంలో ఏదైనా పై నుంచి కిందే వస్తుంది. గురుత్వాకర్షణ శక్తి ఎలా అయితే ఉందో, ఒక భూమికి ఆకర్షణ శక్తి ఎలా ఉందో మన బ్రెయిన్ కూడా అలానే ఆకర్షణ శక్తి ఉంది. మన బ్రెయిన్ లో ఏదైతే ఆలోచనలు వస్తాయో అదే జరుగుతుందన్నమాట. సో మనం ఫోర్స్ అనేది ఎక్కువ ఉపయోగిస్తే దానికి తగ్గట్టుగా మన బ్రెయిన్ కూడా కావాల్సినట్టుగా మారుతుంది అనమాట. సో ఈ విధంగా సో మన మ్యాగ్నెటిక్ ఒక అయస్కాంతం ఇనుమును ఎలా ఆకర్షిస్తుందో మన బ్రెయిన్ మంచి ఆలోచనలు ఆకర్షిస్తే ఆటోమేటిక్గా ఈ బిజినెస్ సక్సెస్ అయిపోతాం. సో ఎల్లప్పుడూ మంచిగా ఆలోచన చేయండి. సో డ్రీమ్ అనేది ఉండాలి. సో ఒక తల్లి ఒక బిడ్డ మీద ఎలా అయితే డ్రీమ్ పెట్టుకుంది, 9 నెలలు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా బిడ్డకి జన్మనిచ్చిందో, సో ఆ ప్రాసెస్ మొత్తాన్ని కూడా యాక్సెప్ట్ చేసిందో, సో అదే విధంగా ఈ బిజినెస్ లో కూడా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ కష్టాలు ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ లా ఫీల్ అవ్వండి. సో అన్నింటి ఛాలెంజెస్ ని ఎదురిస్తేనే దీంట్లో మీరు సక్సెస్ అవుతారు. లేకపోతే సక్సెస్ కాలేకుండా ప్రతి ఒక్కదాన్ని మీరు ఫైట్ చేయడానికి మీరు రెడీ అవ్వాలని కోరుకుంటాను. సో మీరు ఎప్పుడు ఏ విధంగా థింక్ చేస్తే అలా జరుగుతుంది. కీప్ పుషింగ్ ఫార్వర్డ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ హైగా ఉంచుకోండి. కొంతమంది మాటల వల్ల మీ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఇమేజ్ డౌన్ అయిపోయింది. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మీ బ్రెయిన్లో ఎక్కువ తీసుకుంటే మీరు ముందుకు వెళ్ళలేరు. సో ఏదైనా మీకు అక్కర్లేని విషయాలు మీ బ్రెయిన్కి వచ్చినాయా, మీకు ఇబ్బంది కలిగే విషయాలు మీ మైండ్కి వచ్చినాయా, డిలీట్ కొట్టేసేది. డిలీట్ కొట్టేసేసి ఏదైతే మీరు పాజిటివ్ విషయాల మీద ఫోకస్ చేస్తారో సో అప్పుడే మీకు సక్సెస్ అని వస్తుంది అనమాట. సో ఆ విధంగా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు హైలో పెట్టుకోండి. సెల్ఫ్ బిలీవ్ సిస్టాన్ని హైలో పెట్టుకోండి. చాలా మంది ఇది మీ వల్ల కాదు, మీరు చేయలేరు, అది ఇదని ఎన్నో చెప్తుంటారు. కొంతమంది రిజెక్షన్ చేస్తున్నప్పుడు మీ మీ సెల్ఫ్ ఇమేజ్ డౌన్ అయింది.
అలా అవ్వద్దు. మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి. సో నేను అమ్ముతాను, ఎంతమంది నో అన్నా ఎవరేమన్నా సరే నేను దీన్ని సాధించి తీరుతాను అని ఒక సెల్ఫ్ ఇమేజ్ పెట్టుకోవాలి. 150 మంది లిస్ట్ రాస్తే అందులో 50 మంది నిరాకరిస్తారు, ప్లాన్ వింటా కూడా నిరాకరిస్తారు, ప్లానే వినరు. అందులో 100 మంది ప్లాన్ వింటారు. 100 మందిలో 80 మంది నో అనేస్తారు, రకరకాల కారణాలతో నో అనేస్తారు. 20 మంది వేస్తుంటారు. ఆ 20 మందిలో 10 మంది సైన్ అప్ చేసి కూడా వదిలేస్తారు. 10 మంది డిడి చేస్తారు. ఆ 10 మంది డిడి ఇచ్చిన వాళ్ళు కూడా ఒక ఇద్దరే పని చేస్తారు నీతో పాటు. 8 మంది పని చేయకుండా మళ్ళీ వదిలేస్తారు. అంటే 150 లిస్టులో 50 మంది రకరకాల మైండ్ సెట్ తో ఉండి, సో నువ్వు చెప్పడానికి కూడా ట్రై చేసిన వాళ్ళు వినడానికి ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళు జస్ట్ లిమిట్ వదిలేసేయండి. మళ్ళీ 100 మందిలో 80 మంది నో అంటారంటే అందులో 40 మంది నువ్వు ఎదగడం ఇష్టం లేక నో అనే వాళ్ళు ఉంటారు. ప్లాన్ నచ్చినా, బిజినెస్ నచ్చినా, అన్ని నచ్చినా సరే నువ్వు ఎదగడం ఇష్టం లేక కూడా నో అంటారు. ఆ 40 మంది కూడా వదిలేసండి. ఇంకో 40 మంది అర్థం కాక నో అంటారు. అర్థం కాక చాలా రాంగ్ కమిట్మెంట్ మాట్లాడతారు. నువ్వే డబ్బులు కట్టు, నువ్వే చూడు నేను చేస్తాను, లేకపోతే నువ్వే డబ్బులు అరేంజ్ చేయి, నేను వచ్చి వర్క్ చేస్తాను. ఇలా రకరకాల మనల్ని రాంగ్ కమిట్మెంట్లు మనల్ని ఏమని అడుగుతారు. లేకపోతే నేనేం పని చేయను, నువ్వే చూపించు, నేను మనుషులు చూపిస్తాను, నువ్వే చేయి, లేకపోతే నేనేం చేయను, నువ్వే చేయి. ఇలా రకరకాలుగా అంటుంటారు. వాళ్ళందరికీ అర్థం కాక అలా అంటుంటారు. వాళ్ళకి అర్థం చేయించడమే మన పని. మన దగ్గర నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్ గా అందరూ కూడా మనం చెప్పిన దారిలోకి వస్తారన్నమాట. సో కాబట్టి 80 మంది నో అంటారు, 40 మంది అర్థం కాక నో అంటారు, 40 మంది అర్థమైనా నో అంటారు. అర్థమైనా నో అనే వాళ్ళు వాళ్ళు మన ఎదుగుదల కోరుకున్నాడు. అలాంటి వాళ్ళతో మనకు అనవసరం. మన పని మనం చేసుకోవాలి. సో మరి 20 మంది చేస్తుంటారు. 20 మందిలో 10 మంది సైన్ అప్ చేసి కూడా వదిలేస్తారంటే, సైన్ అప్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళతో సింపుల్ డిస్కషన్ చేయడం వల్ల ఈ బిజినెస్ లో వాళ్ళకి భయం వచ్చేసేమో, మనం చేసే తప్పేమో అనే భయంతో అయిపోయింది. వాళ్ళు నిజంగా అయితే భయం పడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకి నాలెడ్జ్ లేక, జ్ఞానం లేక వాళ్ళు మాత్రం భయపడతారు. సో 10 మంది మాత్రం డీడీ ఇస్తారు. ఆ 10 మంది డీడీ ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ లెర్నింగ్ చేయకపోవడం వల్ల మధ్యలో ఆగిపోతారు బిజినెస్. సో కేవలం మనతో పాటు నిలబడే వాళ్ళు ఒక ఇద్దరే. ఆ ఇద్దరు చాలు. మీ లెఫ్ట్ లో ఒక రూబీ లీడర్, రైట్ లో ఒక రూబీ లీడర్, నువ్వు డైమండ్ లీడర్. సో ఈ విధంగా నీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ పోవాలి. నమ్మాలి, విశ్వసించాలి. ఫస్ట్ ఈ బిజినెస్ ని నేను నమ్మకంతో చేశాను. నా ముందు ఎవరు ఇక్కడ డైమండ్స్ అయిన వాళ్ళు లేరు. సో నేను నమ్మకంతో ముందుకు వెళ్ళాను కాబట్టి ఈ రోజు ఈ బిజినెస్ లో డైమండ్ అయ్యాను. మీరు కూడా అదే నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు. సో కాన్ఫిడెన్స్, సెల్ఫ్ గా ధైర్యంగా ఉండాలి. మోటివేషన్, సెల్ఫ్ గా మోటివేషన్ జరుగుతూ ఉండాలి. సో ఈ బిజినెస్ లో ఎవరు వచ్చి నిన్ను మోటివేషన్ చేయాల్సిన అవసరం లేదు. నీకు నువ్వే సెల్ఫ్ మోటివేషన్ అవ్వాలి. సో ఆ విధంగా క్రియేటివిటీ, సక్సెస్ అన్ని కూడా వస్తుంది అనమాట. సో ఐ కాంట్, నేను చేయలేను అనుకుంటే నువ్వేం చేయలేవు. సో నేను చేయగలను, ఐ కెన్ డూ ఇట్ అంటే ఎస్ అనాలి. ఐ కెన్ డూ ఇట్, ఐ కాంట్ అంటే నో అనాలి. నువ్వు చేయలేవంటే నో, నేను చేస్తాను, ఐ కెన్ అనాలి. సో మనం ఏదైతే ఆలోచిస్తామో మన ఫ్రీక్వెన్సీ ఆ లైఫ్ విశ్వంలో ఉన్న ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. ఆ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే అది సాధించగలుగుతాం. నువ్వు నో అంటే ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిపోయింది, నో ఫ్రీక్వెన్సీ. నువ్వు ఎస్ అంటే పాజిటివ్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయిపోయింది. సో టీవీకి మనకు నచ్చిన ఛానల్ ఎలా అయితే మనం పెట్టుకుంటామో ఆ ఫ్రీక్వెన్సీ మనం ఏమో ట్రాన్స్మిటర్, అక్కడ రిసీవర్ ఉండేది. దేవుడు రిసీవర్ని పెట్టేస్తాడు విశ్వంలో. మనం ఇక్కడ ట్రాన్స్మిటర్ లో ఏదైతే సిగ్నల్ పంపిస్తామో అదే అక్కడ రిసీవ్ అయిపోయి అదే జరుగుతుంది. మన బుర్రలోకి నెగిటివ్ వస్తే నెగిటివ్ జరుగుతుంది, మంచి వస్తే మంచి జరుగుతుంది. మీ బుర్రలో మంచి రానివ్వండి, మంచి ఆలోచన చేయండి, చేయగలనండి, చేస్తాననండి, ఇదే చెప్పండి, కానీ వేరే విషయాలు చెప్పండి. అప్పుడే మీరు చేయగలరన్నమాట. బిలీవ్ ఇన్ సెల్ఫ్. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మాలి. ఫస్ట్ నువ్వు నిన్ను నమ్ముకుంటేనే ఈ బిజినెస్ లో నువ్వు సక్సెస్ అవుతావు. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్మిన తర్వాత నీ అప్లైన్ నమ్మాలి. నీ అప్లైన్ లో ఎవరైతే సక్సెస్ఫుల్ అప్లైన్స్ మాలాంటి వ్యక్తులు ఉన్నారో, డైమండ్ అబౌవ్ ఉన్నారో, అలాంటి వ్యక్తులు నమ్మాలి. కొంతమంది వేరే వేరే ట్రాక్ లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ వాళ్ళ అప్లైనర్ లో కొంతమంది సిస్టమ్ ఫాలో కావాలని ఎనలిటికల్ బిజినెస్ చేసే వాళ్ళని ఫాలో అవుతారు. అనెతికల్ బిజినెస్, అన్ సిస్టమ్ ఫాలో అయ్యే వాళ్ళని ఫాలో అయితే మీరే నష్టపోతారు. ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే డైమండ్ అండ్ అబౌవ్ వాళ్ళని మాత్రమే మనం ఫాలో అవ్వాలి. వాళ్ళే మిమ్మల్ని డైమండ్ చేయగలరు. ఒక డైమండ్ మాత్రమే ఇంకొక డైమండ్ చేయగలరు. వేరే వాళ్ళు ఎవరు మిమ్మల్ని డైమండ్ చేయలేరు. కాబట్టి మీరు డైమండ్ ని ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో హ్యాబిట్స్ అనేది నువ్వు మిలియనర్ గా మారుస్తుంది. నీ అలవాట్లే నీ యొక్క భవిష్యత్ అనమాట. నీకు ఇంతకుముందు జూమ్ కి రావడం అలవాట్లేదు, కానీ ఇప్పుడు జూమ్ కి రా, కూర్చో, ల్యాప్టాప్ ఆన్ చేసుకో, కెమెరా ఆన్ చేసుకుని అలా కూర్చో. చెప్పే మాటలు 1 అవర్ పాటు, 1 అవర్ 15 మినిట్స్ ఉంటుంది, చక్కగా విను. ఈ మంచి హ్యాబిట్స్ చేసుకోవడం వల్ల నీ లైఫ్ లో మిలియనీర్ అవుతావు, లక్షాధికారి అవుతావు, కోటేశ్వరులు అవుతావు. సో సోమర్ధనాన్ని వదిలేసే, బద్ధకాన్ని తీసేసే. ఈ రోజు చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనే పనులు తీసేసే. ఈ రేపటి పని ఈ రోజు చేయి, ఈ రోజు పని ఇప్పుడే చేయి. సో ఆ విధమైన హ్యాబిట్స్ అలవాటు చేసుకో. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినమాకు. ఇద్దరు కూర్చుంటే మూడో వాడి గురించి నెగిటివ్ మాట్లాడతారు. అసలు వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ మానేసే.
సక్సెస్ లేని వాళ్ళే వేరే వాళ్ళ వ్యక్తుల గురించి మాట్లాడతారు. కొంతమంది కూర్చొని వాళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు, ఈ బిజినెస్ అది కాదు, ఇది కాదు అని చెప్తూ ఉండే వాళ్ళందరూ అన్సక్సెస్ఫుల్ పర్సన్స్. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడు కూడా నెగిటివ్ విషయాలు డిస్కషన్ చేయడం, నెగిటివ్ మాట్లాడు. సో ఏదైనా నెగిటివ్ మాట్లాడే అలవాటు ఉంటే మానేసేయండి. అంటే ఎవరి గురించి కంప్లైంట్ చేయడము, ఎవరి గురించి క్రిటిసైజ్ చేయడము, ఎవరి గురించి కండెమ్ చేయడము కూడా వదిలేసేయండి. ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలని ఒక మైండ్ సెట్ తో మాత్రమే మీరు ఉండండి. సో ఈ విధంగా ముందుకెళ్ళాలి, హ్యాబిట్స్ మార్చుకోవాలి. కంఫర్ట్ జోన్ లో సో ఒక గాడిదలాగా ఉండొద్దు, గుర్రంలాగా పరిగెత్తాలి. సో కంఫర్ట్ జోన్ లో ఉంటే భయం వచ్చింది, ఆందోళన వచ్చింది. సో మీరు బయటకు వచ్చేయాలి. ఇగో ఈ ఈ కంఫర్ట్ జోన్ దాటి బయటకు రండి. ఈ భయం అనే ఫియర్ జోన్ దాటి కూడా బయటకు రండి. ఈ ఫియర్ జోన్ లో చాలా మంది కారణాలు చెప్తారు, సాకులు చెప్తారు, ఎక్స్క్యూజెస్ చెప్తారు. ఈ ఫియర్ జోన్ లో కూడా ఉండొద్దు. దాన్ని తీసుకొని బయటకు రండి, లెర్నింగ్ జోన్ లోకి రండి. లెర్నింగ్ జోన్ లో ఎక్వైర్ న్యూ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ ని, ఛాలెంజెస్ ని ఎదురించడానికి ముందుకెళ్ళండి. సో కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేయండి, గ్రోత్ జోన్ లోకి వచ్చేసేయండి. గ్రోత్ జోన్ లో సక్సెస్ మాత్రం వచ్చింది. ఎవ్రీ వీక్ చెక్స్ వస్తాయి. సో మంచి హై లైఫ్ స్టైల్ వచ్చింది, అచీవ్మెంట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా రావాలంటే ముందు మీరు ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. తర్వాత ఫియర్ జోన్ నుంచి బయటకు రండి. ఈ రెండు రావాలంటే లెర్నింగ్ లోకి రండి. లెర్నింగ్ జోన్ లోకి వస్తే ఆటోమేటిక్ గా గ్రోత్ జోన్ లోకి వచ్చేస్తారు. సో టైమ్ ఈజ్ మనీ, డోంట్ వేస్ట్ యువర్ టైం. సో ఈ రోజు కాదు రేపు చేద్దాం, రేపు కాదు ఎల్లుండి చేద్దాం, ఈ టార్గెట్ నెక్స్ట్ టార్గెట్ చేద్దాం నువ్వు అనుకుంటూ పోతా ఉంటే జీవితకాలం టైం వేస్ట్ అయిపోతా ఉంటుంది. ఇప్పటికే నీకు ఆడకి సేఫ్ షాప్ రావడం చాలా లేట్ అయిపోయింది. సో సేఫ్ షాప్ రావడం నీ అదృష్టం అనమాట. వెంటనే తీసేసుకోవాలి. వచ్చినా కూడా నువ్వు అలానే ఉండిపోతే ఉపయోగం లేదు. దీన్ని ముందుకు ఫాస్ట్ ఫార్వర్డ్ లో తీసుకెళ్ళాలి. నీ టైం, ఎవ్రీ మినిట్ టైం ఇస్ వన్ వన్ 1 మినిట్ టైం ఈజ్ ఈక్వల్ టు రేపొద్దున 1 lakh అవుతుంది, రేపొద్దున 1 crore అవుతుంది. సో ముఖేష్ అంబానీ మన భారతదేశంలో అత్యంత సంపన్నుడు అనమాట. ఒక గంటకి 90 కోట్లు సంపాదిస్తాడు. అంటే ఒక నిమిషం ఖరీదు 1.5 కోటి. ఒక నిమిషంలో 1.5 కోటి సంపాదిస్తాడు ఆయన. సో టైం ఇస్ మనీ. సో టైం ని వేస్ట్ చేయమాకండి ఎవరు కూడా. సో టైం అనేది వేస్ట్ చేస్తే మీకే నష్టం అనమాట. మరి చాలా మంది ప్లాన్ చెప్పే ముందు ఆ, ఎలా చేయాలో కూడా తెలియక కొంతమంది ఫెయిల్ అయిపోతుంటారు. చాలా మంది ప్లాన్లు చెప్పడానికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి నాలెడ్జ్ లేక, సో డీడీలు కూడా తీసుకురాలేక నెగిటివ్ అయిపోతుంటారు. సో మీకోసం కొన్ని విషయాలు కూడా చెప్తాను. ప్లాన్ చెప్పే ముందు 100% పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది సో ఈ రోజు చెప్తున్నా చూడండి. కొత్త వారి నివాసానికి, ఇంటికి మాత్రం అని చెప్పడానికి వెళ్ళాలి. చాలా మంది పబ్లిక్ ప్లేసెస్ లో, ఆఫీసెస్ లో, నలుగురు కూడుకున్న ప్లేసెస్ లో చెప్తుంటారు. అలా చెప్పడం వల్ల వాళ్ళు వినరు సరిగ్గా. మళ్ళీ వేరే వాళ్ళు 10 మంది వచ్చేసి వీళ్ళ బ్రెయిన్ ని నెగిటివ్ చేసి పడేస్తారు. సో అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్లాన్ చెప్తే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతారు. ఇంటికి వెళ్ళి ప్లాన్ చెప్పడానికి రెడీగా ఉండండి. టైం అడగండి, వాళ్ళు అడగండి. ఆ, మనకు తెలిసిన వ్యక్తులే కాబట్టి. సో సాయంత్రం పూట కుదిరితే సాయంత్రం పూట వెళ్ళండి, నో ప్రాబ్లం. నైట్ 8 అయినా, 9 అయినా, 10 అయినా, వాళ్ళు ఉన్న టైంలో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిపి, రెండో పాయింట్, భార్యాభర్తలు ఇద్దరు కలిపి చెప్తే 100% ప్లాన్ సక్సెస్ అయిపోతారు. ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు లేకపోయినా సక్సెస్ కాలేదు. ఎందుకంటే భర్త ఉంటాడు, భార్యకి అతను ఏమంటాడు, మా ఆవిడని అడిగి చెప్తా అంటాడు. భార్యకి చెప్తాము, మా ఆయన అడిగి చెప్తాము. సో నీ టైం అంతా వేస్ట్ అయింది. 1 hour 2 hours కష్టపడి ప్లాన్ చెప్తావు, డౌట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తావు. కానీ వాళ్ళు ఇద్దరు లేకపోవడం వల్ల ప్లాన్ సక్సెస్ కాదు. కొంతమంది సింగిల్ ఉమెన్స్ ఉంటారు, అప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలు కూర్చోబెట్టి చెప్పాలి, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాలి. అప్పుడే సక్సెస్ అవుతారు. సో కాబట్టి ప్లాన్ సక్సెస్ కావాలంటే కొత్త వారి ఇంటికి వెళ్ళి చెప్పాలి, నివాసానికి భార్యాభర్తలు ఇద్దరు కలిపి చెప్పాలి. చదువుకున్న పెద్ద పిల్లలు ఉంటే వారి సమస్యలోనే మన కుటుంబం మొత్తానికి కలిపి ప్లాన్ చెప్పాలి. వాళ్ళ డౌట్స్ ఒకసారి క్లారిఫై చేయాలి. వాళ్ళు పని చేసుకున్న సమయంలో అడవడుకొని ఉన్నప్పుడు ప్లాన్ చెప్పమాకండి. వాళ్ళని కూర్చోబెట్టండి, ఒక హాఫ్ 1 hour కూర్చోమని చెప్పండి. అప్లై తీసుకెళ్ళినప్పుడు ఎడిఫికేషన్ చేయండి, కూర్చోమని చెప్పాలి. వాళ్ళ వర్క్ ప్లేస్ లో, పబ్లిక్ ప్లేస్ లో, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చెప్పొద్దు. వాళ్ళ సహ ఉద్యోగులు, ఫ్రెండ్స్, పై అధికారులు, గ్రూప్ తో పాటు ప్లాన్ చెప్పొద్దు. రెఫర్ చేసిన డిఎస్సి లేకుండా. ఎవరైతే ఒక వ్యక్తి నేను ఇక్కడ బిజీగా ఉన్నాను, నువ్వు వెళ్ళి ప్లాన్ చెప్పన్నాడు, అలా చెప్పొద్దు. అతను రాకుండా నువ్వు వెళ్ళి చెప్తే భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరుంటారు? సో కాబట్టి అలా కూడా ప్లాన్ సక్సెస్ కాదనమాట. అలా సక్సెస్ కాకుండా కూడా కొంతమంది నెగిటివ్ అయిపోతారు. నేను చెప్పాను, నలుగురు చెప్పించాను, 5 చెప్పించాను, ఎవరు రాలేదని ఇలా అయిపోతారు. సో నువ్వు ప్లాన్ చెప్పేటప్పుడు ఈ విషయాలు ఫాలో కాకపోతే వచ్చిన వాళ్ళు కూడా నెగిటివ్ అయిపోతారు. కాబట్టి ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ కూడా నేను పంపిస్తాను. ప్రతి ఒక్క దగ్గర కూడా ఇవి చదివించండి. అంటే రిఫర్ చేసి లేకుండా ప్లాన్ చెప్పొద్దు. సేఫ్ షాప్ లో లాగిన్ అవ్వకుండా ఇగో నాకు నేను జాయిన్ కాను కానీ వేరే వాళ్ళకి చెప్పిస్తా అంటారు. అది కూడా చెప్పొద్దు. ఎందుకంటే ఇతను జాయిన్ కాకుండా నేను సాయంత్రం చూస్తాను, ఈ లోపు వీలో చెప్పంటాడు. నో, చెప్పొద్దు. ఎందుకంటే ఆ వ్యక్తి నో అని మళ్ళీ ఇతను కూడా నెగిటివ్ చేసి పడేస్తారు. సో కాబట్టి ఈ విషయాలు కూడా జాగ్రత్త ఉండండి. అంటే పెళ్లి కాని వారికి వారి కుటుంబ సభ్యుల్లోనే సమస్యలోనే ప్లాన్ చెప్పాలి. సింగిల్ ఉమెన్ ఆర్ మెన్ వారికి సపోర్టింగ్ పర్సన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా
వాళ్ళకి సపోర్ట్ చేసే వ్యక్తులు ఉంటారు, వాళ్ళ సమస్యలు ప్లాన్ చెప్పాలి. కొంతమంది ఆ, చెడ్డ అలవాటులో ఎక్కువగా ఉన్న వాళ్ళకి సమాజంలో వాళ్ళకి కొంచెం బ్యాడ్ ఇమేజ్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదనమాట. చెప్పినా వాళ్ళు వచ్చినా మళ్ళీ బిజినెస్ లో మనకి ఇబ్బందులు వస్తాయి అనమాట. బాగా బాగా ఇబ్బందులు ఉంటే ఒకవేళ ఇక వాళ్ళ హస్బెండ్ కి బాగా హెవీ డ్రింక్ అంటే వాళ్ళ వైఫ్ బిజినెస్ చేస్తారంటే వాళ్ళకి చెప్పి వాళ్ళతో మాట్లాడి చేపించారు, అంతేగాని వేరేగా చెప్పాలి. ఓకేనా? సో ఇలాగా సెల్ఫ్ ఇమేజ్ డౌన్ ఉన్న వాళ్ళకి మనం చెప్పి వాళ్ళని తీసుకొచ్చినా కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొంచెం చూసుకోండి. కొంతమంది మెంటలీ డిజార్డర్స్ పీపుల్స్ ఉంటారు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేస్తారంటే చేసుకోమని చెప్పడం, కానీ అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి కూడా మనం బిజినెస్ లో ఇబ్బంది పడతాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ 12 విషయాలను మీరు ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ డీడీ క్లోజ్ చేసేటప్పుడు ఎలా క్లోజ్ చేయాలంటే పక్కాగా డీడీ కమిట్మెంట్ ఇవ్వండి. నేనున్నా మీకు తోడుగా 100% మేము సక్సెస్ చేయించే బాధ్యత నాది అని చెప్పేసి. సో ఈ విధంగా ఆత్మస్థైర్యంతో మనం చెప్పాలి. కొత్త వారి సందేహాలు పూర్తిగా నివృత్తి చేయాలి. 5 సంవత్సరాలు కలిసి పనిచేద్దామనే భరోసా ఇవ్వాలి. అసత్య ప్రమాణాలు, రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వద్దు. ఇద్దరు చేస్తే చాలు అనవద్దు. ఇద్దరు చేస్తే సరిపోదు. ఆ ఇద్దరు నుంచి మళ్ళీ టీం తయారు చేయాలి. ఇద్దరు నుంచి నలుగురు అవుతారు, 10 మంది అవుతారు. ఇట్లా టీం ఎక్స్పెండ్ చేయాలి. అందుకే 4 నుంచి 5 సంవత్సరాలు కష్టపడాలని చెప్పాలి. సో కష్టపడితేనే డైమండ్ అవుతుందని చెప్పాలి. డబ్బులు మనల్నే పెట్టమంటారు, మనం డబ్బులు పెట్టకూడదు. ఆ విషయం కూడా అర్థమయ్యేట్టు చెప్పాలి. ఎవరి డబ్బులతో వాళ్ళు జాయిన్ అయితేనే ఈ బిజినెస్ లో పని చేస్తారు. కానీ నువ్వు అక్కడ అప్పు తెప్పించి ఇక్కడ అప్పు తెచ్చి లేకపోతే నువ్వే డబ్బులు ఇచ్చేసి వాళ్ళు చేపిస్తే చేరిన తర్వాత వాళ్ళు పని చేయకుండా మళ్ళీ నీ డబ్బులు కూడా ఎగ్గొట్టేస్తారు. సో దానివల్ల మళ్ళీ మనుషుల మధ్య రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోతాయి. సో రూపాయి రూపాయి ఏం చేస్తామంటే అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడతానిది, భార్య భర్తలు విడగొడతానిది, స్నేహితులు దూరం చేస్తానిది, సమాజం నుంచి వెలివేస్తాను. కాబట్టి రూపాయితో తస్మాత్ జాగ్రత్త. రూపాయి నువ్వు ఇవ్వద్దు. ఇక నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టుకొని నువ్వు వెళ్ళి ఫీల్డ్ వర్క్ సపోర్ట్ చేయగానే డబ్బులు పెట్టి మాత్రం వాళ్ళకి తీసుకురావద్దు. 1000 2000 కూడా నువ్వు హెల్ప్ చేయొద్దు. వాళ్ళ డబ్బులతో వాళ్ళే రావాలి. సో 5 సంవత్సరాలు కష్టపడితే డైమండ్ వచ్చే లాభాల గురించి పూర్తిగా చెప్పండి, వివరించండి. ఆ టెస్ట్ మనీ కూడా మీకు పంపిస్తాను. ఆ టెస్ట్ మనీ చూపించండి. కంపెనీ ఇచ్చే టార్గెట్లు విన్ అయితే ఎలాంటి లాభాలు వస్తాయో చెప్పండి. ఈ రోజు బ్యాంక్ విన్ అయితే రాఘవయ్య సారు అండ్ అలవేలు వంగాచెల్లి ఇద్దరు విన్ అయ్యారు. రేపు మళ్ళీ వాళ్ళు బ్యాంకాక్ రాబోతున్నారు నాతో పాటు. సో మా మా సీనియర్ లీడర్స్ ఆల్రెడీ బ్యాంకాక్ ట్రిప్స్ ఉన్నాయి. మాతో పాటు మళ్ళీ రాబోతున్నారు. ఎలా ఉండింది చూడండి ఎంజాయ్మెంట్. మీరు ఇంకా విన్ అవ్వడానికి 24 దాకా టైం ఉంది. విన్ అయితే ఆ లైఫ్ వేరే ఉంటుంది. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. టీం వర్క్ ద్వారా వచ్చే లాభాలు చెప్పండి. 3 సెక్యూరిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే కొత్త వారికి ఏ సందేహం వచ్చినా ఒక పుస్తకం తీసుకొని పెళ్లితో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఆ విధంగా వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేయాలి. ఇమీడియట్ గా వాళ్ళు డీడీ కట్టకపోయినా కూడా మళ్ళీ ఫాలోఅప్ లో మనం డీడీ కడతారు. సో అట్లీస్ట్ మనం సైన్ అప్ అనేది చేసుకొని రావాలి. అంటే డీడీ అమౌంట్ కట్టినాక డబ్బులు వెనక్కి తీసుకున్నాక ఎవరు డబ్బులు ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే కొంతమంది జాయిన్ అయిపోయి ఏదో ఉత్సాహంతో మళ్ళీ వాళ్ళు ఎందుకు చెప్పారు వీళ్ళు ఎందుకు చెప్పారు వాళ్ళ మాటలు విని భయపడిపోయి నా డబ్బులు నాకు వెనక్కి అంటారు. డబ్బులు కంపెనీకి వెళ్ళిపోతే ప్యాకేజ్ మనకు వచ్చేస్తుంది. డబ్బులు వెనక్కి ఇవ్వడానికి ఎక్కడి నుంచి రావు. సో వాళ్ళకి భయం అనేది రావటం వల్ల అలా మాట్లాడతారు. అందుకని మనం వాళ్ళు చేరేటప్పుడు ఒక కమిట్మెంట్ వీడియో తీసుకోవాలి. ఏమని తీసుకోవాలి? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు డైమండ్ అయితే వదిలిపెట్టని చెప్పి తీసుకోవాలి. ప్యాకేజ్ అమౌంట్ ఎంత రావు. మనం ప్యాకేజ్ కోసం జాయిన్ అవ్వట్లేదు. ప్యాకేజ్ అనేది గిఫ్ట్ అనుకోవాలి. వస్తువు కోసం కాదు, మనం ఇక్కడ ఐడి కోసం జాయిన్ అవుతున్నాం. సో ఆ విషయాలు మనం వాళ్ళకి క్లారిటీగా చెప్పి చేర్పించాలి. జాయిన్ చేయించినాక మరి ఒరిజినల్ సక్సెస్ వచ్చిందంటే రాదు. ఈ విషయాలన్నీ కూడా మనం ఫాలో కావాలని చెప్పాలి. ఇవన్నీ చూపించాలి వాళ్ళకి. డైలీ జూమ్ మీటింగ్ ఉంది, 6 to 7 డైలీ జూమ్ రమ్మని చెప్పాలి. వీక్లీ ఏ షిఫ్ట్ టైంకి రమ్మని చెప్పాలి. అండ్ అలానే సండే వెన్యూకి రమ్మని చెప్పాలి. సెకండ్ సాటర్డే బేసిక్ లీడర్షిప్ అంటే నేను ప్రతి సాటర్డే పెడతాను. సెకండ్ సాటర్డే పెట్టినంత ముందు. సో బట్ ఎవ్రీ సాటర్డే కూడా బేసిక్ లీడర్షిప్ ప్రోగ్రామ్ అనేది మంత్లీ త్రిబుల్ సి అయిపోయినాక ఆ, ఒక కో ట్రైనింగ్ ఉంది. ప్రతి చోట ట్రిపుల్ సి అయిపోయినాక ఎవ్రీ మంత్ ఒక కో ట్రైనింగ్ ఉంది. 2 months ఒకసారి టాప్ 20 మీటింగ్ స్పెషల్ మీటింగ్స్ అండ్ 3 నెలలు 4 నెలలకు ఒకసారి సక్సెస్ఫుల్ సెమినార్స్ అండ్ ర్యాంక్ రత్న అవార్డ్స్ బిజినెస్ బిల్డింగ్ సెమినార్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ 6 నెలలకు ఒకసారి నెట్ షేక్ కోఆర్డినేటింగ్స్ ఉన్నాయి. సంవత్సరానికి ఒకసారి దిశా ట్రైనింగ్స్ అండ్ ఇయర్లీ డైమండ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా హాజరు కావాలని మనం ముందే చెప్పి వాళ్ళకి ఒక మైండ్ లో పెట్టాలి. సో ఈ విధంగా చేస్తూ మనం ముందుకెళ్ళాలన్నమాట. అండ్ అదే మాదిరిగా కొంతమంది ఈ బిజినెస్ లోకి రావడానికి కన్ఫ్యూజన్ ఎందుకు ఉంటారంటే వారికి నాలెడ్జ్ అనేది ఉండదు. ఆ నాలెడ్జ్ అనేది ఇవ్వాలి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ ఎన్ని రకాలు ఉంటాయి, సో నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి అనే విషయాలు మనం క్లారిటీ ఇవ్వాలి. సో ఈ రోజు కొన్ని విషయాలు విత్ ప్రూఫ్స్ తో మీకు చూపించబోతాను. సో వాట్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్? సో నెట్వర్క్ మార్కెటింగ్ లేదా మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే ఏంటో చెప్తాను. సో చూడొచ్చు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటే మల్టీ అంటే చాలా, లెవెల్స్ అంటే విభాగాలు. చాలా విభాగాల్లో ఉండే మార్కెటింగ్ వ్యవస్థని మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు. సో మరి మల్టీ లెవెల్ మార్కెటింగ్ కి సో
ట్రెడిషనల్ మార్కెటింగ్ కి తేడా ఏంటి? ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే మన తాత ముత్తాతల కాలం నుంచి ఉన్న మార్కెటింగ్ వ్యవస్థని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. ఉదాహరణకి మనం ఏదైనా వస్తువుని ఒక 100 రూపాయలు పెట్టి కొన్నామంటే సో అది ఎలా ఉండదో చెప్తా చూడండి ఫార్మేట్. చాలా మందికి ఈ నాలెడ్జ్ లేకే డీటెయిల్ రావన్నమాట. సో ఆ నాలెడ్జ్ ఈ రోజు మీకు ఇస్తాను. కంపల్సరీ చూడండి. ఏదైనా ఒక వస్తువు ఒక మార్కెట్ లో ఒక 100 రూపాయలు పెట్టి కొన్నామంటే ఆ వస్తువు తయారీ దగ్గర 30 రూపాయలు అవుతుంది. మరి 70 రూపాయలు ఏమవుతుంది? సో మధ్యలో C&F ఏజెంట్లు, క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, రిటైలర్లు వీళ్ళందరూ తీసుకుంటారు. ఇది భారతదేశంలో స్వతంత్రం వచ్చే కానీ ఇదే వ్యవస్థ రన్ అవుతుంది. ఇది 100 రూపాయలే కదా, 30 రూపాయలు తయారైంది 100 పెట్టి కొంటామని అనుకోవచ్చు. కానీ ఇక్కడ 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక ఒక వస్తువు కొన్ని వస్తువులు కొంటే ఆ వస్తువులు 30 కోట్లకు తయారవుతాయి. 70 కోట్ల మధ్యలో ఈ దళారులు తినేస్తారు. అలానే 1,00,000 కోట్లు అయితే 30 లక్షలకు 30,000 కోట్ల రూపాయల మ్యానుఫ్యాక్చరింగ్ 70,000 కోట్లు వీళ్ళు తినేస్తారు. అంటే చూడండి, చిన్నది అనుకుంటామేమో, చాలా కోట్ల రూపాయల వ్యాపారం. ఈరోజు ముఖేష్ అంబానీ, ఆదాని, టాటా, బిర్లా ఎంతో మంది వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు. ధనవంతులు మరీ ధనవంతులు అవుతారు, పేదవాళ్ళు మరీ పేదవాళ్ళు అవుతారంటే కారణము మన భారతదేశంలో ఉన్న ఈ యొక్క మార్కెటింగ్ స్ట్రక్చర్. ఈ మార్కెటింగ్ స్ట్రక్చర్ ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. దీన్నే సాంప్రదాయ మార్కెటింగ్ వ్యవస్థ, కన్వెన్షనల్ మార్కెటింగ్ వ్యవస్థ అంటారు. దీంట్లో కేవలం నలుగురు ఐదుగురు మాత్రమే సో సంపాదించుకుంటారు. భారతదేశంలో ఎందుకు డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, కేవలం 5 మంది సంపాదిస్తున్నారు, 95 మంది పేదవాళ్ళు ఉంటారంటే ఈ వ్యవస్థ వల్ల. మరి మన వ్యవస్థలో డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ లో మరి ఏం జరుగుతుందంటే, సో ఇక్కడ కస్టమర్ గానే ఉంటున్నాడు కదా. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో అలా ఉండదు. ఎలా ఉండదో చూడండి. సో మధ్యలో వాళ్ళందరూ రిమూవ్ అయిపోతారు. సో ఇక్కడ నేరుగా ఏదైనా వస్తువు కొన్నప్పుడు నువ్వు కస్టమర్ కాస్త అసోసియేట్ గా మారిపోతావు. ఏడ కూడా 100 రూపాయలు పెట్టి కొంటావు. 100 రూపాయలు అంటే సో 3 ఐడీలు కావాలంటే 17,000 రూపాయల పైన, సో సింగిల్ ఐడి కావాలంటే 9,000 పైన పెట్టి మనం షాపింగ్ చేస్తాం. సో అప్పుడు మన కస్టమర్ కాస్త ఏమైపోయాడు, అసోసియేట్ అయిపోయాడు. కంపెనీలో మనకి పార్ట్నర్ అయిపోయాం, భాగస్వామి అయిపోయాం. మన కంపెనీ మనకు ఒక లాగిన్ ఐడి ఇచ్చేసి, సో ఈ లాగిన్ ఐడి ఈ అసోసియేట్ ఏమవుతాడంటే ఈ కస్టమర్ అసోసియేట్ గా మారిపోయిన తర్వాత మరి ఆ మధ్యలో 70% కమిషన్ ఏమవుతుంది? ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్స్ ఉన్నారో మన అప్లై ఉన్నారో మన పైన అప్లైస్ ఉన్న వాళ్ళందరికీ ఆ 70% కమిషన్ అనేది షేర్ అవుతుంది. సో ఆ విధంగా 10,000 పెట్టి షాపింగ్ చేసాం అనుకోండి, ఆ ప్రోడక్ట్ 3,000 కాస్ట్ అవుతుంది. 7,000 పైన అప్లయన్స్ అందరు కూడా షేరింగ్ జరుగుతుంది. సో ఈ విధంగా మన కంపెనీ అనేది సో ఇన్కమ్ ఇస్తుంది. చూడొచ్చు వీళ్ళు ఇతనంతా చూడండి, అమితాబ్ బచ్చన్ ఈ ఎన్నో వస్తువులకి బ్రాండింగ్ చేస్తున్నాడు. ఈ వస్తువులన్నిటికీ అతను అమ్ముతున్నాడు. అంటే అతను సెలబ్రిటీ కాబట్టి టీవీలో కనిపించి అమ్ముతున్నాడు, సేల్ చేస్తున్నాడు. మనం ఇక్కడ చేసేది సేల్స్ అండ్ మార్కెటింగ్. మన కంపెనీకి మనమే బ్రాండ్ అంబాసిడర్ అండి. వీళ్ళందరూ వాళ్ళు వాడని వస్తువులు అమ్ముతున్నారు. ఇగో ఐశ్వర్య రాయ్ చెప్తుంది, నా చర్మ సౌందర్యానికి రహస్యం లక్స్ ఉంటుంది. నిజంగా లక్స్ పాడితే అలా తెల్లగా అవుతారా? అవరు. కానీ అబద్ధం చెప్పి అక్కడ మోసం చేస్తున్నారు వాళ్ళు. సో బుష్ సిగరెట్ మేనేజర్ సచిన్ నిజంగా బుష్ తాగితే ఆ సెంచరీ కొట్టాడా? కాదు. కానీ వాళ్ళు అసత్యాలు చెప్పి వాళ్ళు వస్తువులు అమ్ముతూ సేల్స్ అండ్ మార్కెటింగ్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు, బ్రాండ్ అంబాసిడర్. బట్ మనం అలా చెప్పట్లేదు. మనం వాడుతున్న వస్తువులు యూజ్ చేసుకొని అదే మనం వేరే వాళ్ళకి బెనిఫిట్ చేస్తాం. కాబట్టి వీటి గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది భయపడి మనం చేసే వ్యాపారం తప్పేమో, రాంగ్ ఏమో అనుకొని ఆగిపోతారు. రాంగ్ ఏం కాదు, ఇది కరెక్టే. కానీ దీని మీద అవగాహన లేదు. అవగాహన కల్పించడమే మన పని. సో ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ ని చాలా మంది ఇది ఫేక్ 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 అంటారు. ఫేక్ కాదండి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో 3 రకాల కంపెనీలు ఉంటాయి. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లో ఫస్ట్ కేటగిరీ వచ్చేటకే మనీ సర్క్యులేషన్. ఈ మనీ సర్క్యులేషన్ డబ్బులు కట్టు వేరే వాళ్ళతో కట్టించు అంటారు కదా, ఇది ఇల్లీగల్, ఇది ఫేక్, ఇది చేయకూడదు. రెండో కేటగిరీ సో కొన్ని అవే తయారు చేసుకుని అవే అమ్ముతా ఉంటాయి. అవి కొంచెం రిస్క్ బేస్డ్, నువ్వు చేయగలిగితే చేయి, అది రిస్క్ ఉండదని మేము చేయట్లా. బట్ మన మూడో కేటగిరీ ఏంటంటే దీంట్లో కంప్లీట్ గా సేల్స్ అండ్ మార్కెటింగ్. చాలా కంపెనీలు తయారు చేసే వస్తువులు బయట ఉంటాయి. అంటే ఇన్సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి, అవుట్ సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు ఉంటాయి దీంట్లో. సో మధ్యలో డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ మనం ఉంటాము. ఆ వస్తువులు మధ్యలో మిడిల్ మ్యాన్ ఎవరు లేరు కాబట్టి కస్టమర్ కి నేరుగా ఇస్తున్నాం కాబట్టి ఆ మధ్యలో 70% కమిషన్ మనం అందరం షేర్ చేస్తాం. షేర్ జరుగుతుంది కంపెనీ. అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ అంటారు. మరి మల్టీ లెవెల్ మార్కెటింగ్ గురించి అసలు ఏంటి దీని హిస్టరీ అంటే, సో ఇది ఇప్పుడు పెట్టింది కాదు. సో మల్టీ లెవెల్ మార్కెటింగ్ హిస్టరీ కూడా మీకు నేను చూపిస్తాను. హిస్టరీ గురించి చెప్పాలంటే ఇది 1920లో స్టార్ట్ చేసింది అనమాట హిస్టరీ. సో మీకు చూపిస్తా చూడండి, హిస్టరీ కొడుతున్నాను.
ఇప్పుడు నేను చూపించేది డైరెక్ట్ గా లైవ్ లో చూపిస్తున్నాను సార్, లైవ్ ఇది. సో మీరు గూగుల్లోకి వెళ్ళి మల్టీ లెవెల్ మార్కెటింగ్ వికీపీడియా అని కొట్టండి, వచ్చేసింది. ఇదంతా కూడా రియల్ కాబట్టి ఇక్కడ జరిగేవే చూపిస్తారు. వికీపీడియాలో ఏముండిద్ది, రియల్ ఇన్ఫర్మేషన్ ఉండిద్ది అనమాట, గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. క్లియర్. సో ఇది చూడండి, 1920లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్థాపించారు. 1920లో కాలిఫోర్నియా, కాలిఫోర్నియా అంటే అమెరికాలో ఒక విటమిన్ కంపెనీ ద్వారా. సో ఇట్ న్యూట్రిషన్ కంపెనీస్తో ఫస్ట్ స్టార్ట్ అయింది అనమాట. 1920-30 ఆ టైంలో ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ సో ఒక ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ద్వారా స్టార్ట్ అయింది. సో అది ఫస్ట్ బిగినింగ్ అనమాట. సో అలాంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత వ్యాపించిందంటే, మీరు గూగుల్లోకి వెళ్ళిపోయి డొనాల్డ్ ట్రంప్ అని కొడితే, డొనాల్డ్ ట్రంప్ అతను కూడా ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ ఓనర్. వికీపీడియాలో కూడా కొట్టచ్చు, గూగుల్లో కూడా కొట్టచ్చు, ట్రంప్ నెట్వర్క్ అని కొట్టండి, లేకపోతే ట్రంప్ నెట్వర్క్. అమెరికాకు 2 సార్లు అధ్యక్షుడు అయ్యాడు ఆయన. చూడండి, చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ తప్పు 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 అంటారు. ఏం తప్పు చెప్పండి. ద ట్రంప్ నెట్వర్క్ వాజ్ ఏ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ బిజినెస్ మ్యాన్ 45th యుఎస్ ప్రెసిడెంట్, 2 times ప్రెసిడెంట్ గా అయ్యాడండి ఆయన. ఎప్పుడు పెట్టాడు ఈయన? 1997లోనే ఒక కంపెనీ పెట్టేశాడు. ఫౌండెడ్ యాజ్ ఐడియల్ హెల్త్ ఇన్ 1957. ఇదిగోండి, ఐడియల్ హెల్త్ 1997లో, 27 సంవత్సరాల క్రితం ఈ కంపెనీ పెట్టారండి. ఇలాంటి కంపెనీలు, మన సేఫ్ షాప్ కంపెనీ లాంటి కంపెనీకి ఓనర్ ఆయన డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో 70% మంది, అమెరికా కాదండి, వేరే వేరే కంట్రీస్ లో 70% అంతా డైరెక్ట్ సెల్లింగ్ చేస్తారు, నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తారు. బట్ మన ఇండియాలో వచ్చేలాకే ఇక్కడ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఈ కార్పొరేట్ వాళ్ళు ఏదైతే టీవీలో చూపించే ప్రొడక్ట్స్ ని, పేపర్లో చూపించే ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు కదా, వీళ్ళందరూ కార్పొరేట్. ఈ కార్పొరేట్ వాళ్ళు ఈ బిజినెస్ గురించి బురద జల్లుతో మొదలు పెట్టేశారు. అంబానీ, ఆదాని, ఐటీసీ, ఎస్ఆర్ఓ, హిందుస్థాన్ లెవెల్, ఈ అన్ని కంపెనీలకు ఓనర్లు ఎవరండి? డబ్బున్న వాళ్ళు కేవలం 5-6 మందే ఉన్నారు. వాళ్ళే మొత్తం. నువ్వు పొద్దునే లేచి, ఇంతకుముందు ఫస్ట్ వేపలతో పళ్ళు కడుక్కునేవాడివి, బొగ్గుతో కడుక్కునేవాడి, దాన్ని తీసుకొచ్చి పళ్ళపొడి తీసుకొచ్చారు. పళ్ళపొడి తర్వాత పేస్ట్ తీసుకొచ్చారు. పేస్ట్ ఇలా రుద్దుకుంటే ఇది కాదు బాబు, బ్రష్ అని తీసుకొచ్చారు. అరే నీ యొక్క ఆహార అలవాట్లు, నీ యొక్క మొత్తం బాడీలో నువ్వేం వాడాలి, ఏం వాడకూడదు, మొత్తం నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. టీవీలో చూపిస్తున్నారు. నూడిల్స్ అంటాడు పిల్లోడు, మమ్మీ నాకు నూడిల్స్ కావాలంటాడు. ఎంత పెద్ద మార్కెటింగ్ జరుగుతుంది. దానివల్ల ఏమన్నా మనకి హెల్త్ కి బాగుంటుందా అంటే, హెల్త్ మంచిగా ఉండేవి కాదు అవి. కేవలం మార్కెటింగ్ ద్వారా డబ్బు సంపాదించుకోవాలని ఎన్నో రకాల వస్తువులు మనకు రుద్దుతున్నారు, మన మీద అంటగడుతున్నారు. దాన్ని చూసి నమ్మి ఇదే మనం నిజం అనుకుంటాము. మంచి దాన్నేమో చెడు అనుకుంటాము, చెడుదాన్ని మంచి అనుకుంటాము. ఏ అంటే చదువుకున్న కొంతమంది మూర్ఖులు కూడా ఉన్నారు, కొంతమంది నాలెడ్జ్ లేని వాళ్ళు, హాఫ్ నాలెడ్జ్. ఈ హాఫ్ నాలెడ్జ్ పర్సన్లు ఏది పూర్తిగా తెలుసుకోరు, మాకు తెలిసిందే గొప్ప అనుకుంటారు. సో మనం నాలెడ్జ్ ఇవ్వాలి, మనం నాలెడ్జ్ ఇవ్వడానికే వచ్చాం. సేఫ్ షాప్ లాంటి బిజినెస్ లోకి ఎరా చిన్నారో ఒక కాలేజీ ప్రొఫెసర్ ఎందుకు వచ్చాడు అంటే, దీని గురించి నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ నాలెడ్జ్ ఇవ్వాలి. ప్రతి పేదవాడిని ధనికుడిగా మార్చే బిజినెస్ అండి సేఫ్ షాప్. ఈ బిజినెస్ కాకుండా బయట నువ్వు ఎక్కడైనా చూపించు. నేను బయట 14 ఏళ్ళు హాస్టల్, హోటల్, కర్రీ పని, రెస్టారెంట్ పనులు చేశాను. మరి దేంట్లో సక్సెస్ కాలేదే. దీంట్లో ఎందుకు సక్సెస్ అయ్యాను? కేవలం సేఫ్ షాప్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఫాస్టెస్ట్ గ్రోత్ ఉంది కాబట్టి సక్సెస్ అయ్యాను. టీం వర్క్ జరుగుతుంది. బయట జీవితంలో నీ కోసం, నీ ఫ్యామిలీ కోసం జీవితకాలం నువ్వు ఒక్కడే కష్టపడాలి. బట్ ఇక్కడ మనం వస్తాం, ఒకళ్ళు ఇద్దరు అవుతారు, నలుగురు అవుతారు, 10 మంది అవుతారు, 20 మంది అవుతారు, 100 మంది అవుతారు, 1000, 20 నా కింద 8,000 టీం అయిపోయారు. అందుకని సక్సెస్ అయిపోయానండి. ఎవరికి రూపాయి జీతం ఇచ్చే పని లేదు. మనం చేసే పని ఎథికల్ బిజినెస్. కంపెనీకి మనం ట్యాక్స్ పే చేస్తున్నామండి. ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ప్రతిదీ లీగల్ గానే చేస్తున్నాం, కానీ ఇల్లీగల్ గా ఏది చేయట్లేదు. మీరు కావాలంటే ఎవ్రీథింగ్ మీరు ఎవరికైనా చూపించుకోవచ్చు. గ్యారా చిన్నారావు నేను ఈ బిజినెస్ నాకు 2019 ఆగస్టు 19 చేరాను. ఎస్, మీరు కావాలంటే డైరెక్ట్ గా లైవ్ లో నేను చూపిస్తాను. ఎందుకు మనం ఇక్కడ భయపడతామండి? బయట వాళ్ళు ఎందుకు భయపెడతారంటే, సో వాళ్ళకి నాలెడ్జ్ అనేది ఏదేదో సగం నాలెడ్జ్ ఉండి మిమ్మల్ని భయపెడతారు. మీరు భయపెడితే అది కరెక్టా? భయపెట్టేవాడు ఉంటే మీరు భయపడతా ఉంటే అది మంచిదా? ఎప్పుడు భయపడతారు? ఎవరు భయపడతారు? నన్ను భయపెట్టమనండి ఎవరైనా. ఇగో నేను లైవ్ లో ఇలా ప్రూఫ్లు చూపిస్తాను. లైవ్ లో ఇలా ప్రూఫ్లు చూపిస్తున్నాను. ఇగో గ్యారా చిన్నారావు, ఇగో నా ఐడి RSS RTD GSAT 2019, నా ఓన్ షాప్ అది.
నా ఓన్ షాప్ అండి. సో బయట నేను కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఇలా సంపాదించాలంటే కనీసం వేలల్లో పెట్టుబడి పెట్టాలి. ఒక 50,000, 60,000, లక్ష ఎంత పెట్టుబడి పెట్టి ఒక షాప్ పెట్టాలి. అలా పెట్టినా కూడా నేను ఎన్ని వ్యాపారాలు చేశా, హాస్టల్, హోటల్ ఎన్ని వ్యాపారాలు చేశా ట్రెడిషనల్ మార్కెటింగ్ లో. బట్ దాంట్లో నాకు సక్సెస్ రాలేదే. ఎందుకు? ఎన్నో కాంపిటీషన్లు ఉంటాయి, ఎన్నో రకాల స్ట్రాటజీస్ వాడాలి. అవన్నీ సక్సెస్ కావాలంటే మన వల్ల కాదు, నాలెడ్జ్ ఉండదు. ఎవరు వచ్చి నాలెడ్జ్ ఇవ్వరు. బట్ ఈ బిజినెస్ సక్సెస్ కావడానికి మన అప్లయన్స్ వస్తారు, వాళ్ళు నాలెడ్జ్ ఇస్తారు. సో నేను సక్సెస్ అయ్యానంటే సింగిల్ గా అయితే సక్సెస్ కాలేదండి. సో కంప్లీట్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ నాలెడ్జ్ అనమాట ఇక్కడ అంతా. సో ఇదంతా నేను నేర్చుకున్నాను, సెల్ఫ్ గా నేర్చుకున్నాను, అప్లయన్స్ దగ్గర నాలెడ్జ్ తీసుకున్నాను, టీమ్ కి నాలెడ్జ్ ఇప్పించాను. సో ఆ విధంగా దీంట్లో సక్సెస్ అయ్యానండి. ఇదో చూడండి మీ కళ్ళ ముందే. సో నేను జాయిన్ అయిన డేట్ చూడండి, 19/8/2019. కరెక్టా కదా? ఎస్ ఆర్ను? ర్యాంక్ 10. ఎస్ ఆర్ను? ఓపెన్. సో నెక్స్ట్ మీకు డైమండ్ కూడా చూపిస్తాను అతి త్వరలో. సో ఈ బిజినెస్ లోకి మరి చాలా మంది నాలెడ్జ్ లేక అంటా కదా. సో ఇది ఒక నాలెడ్జ్. సో ఇది లీగల్ గా లేదు, ఇది ఫేక్, ఇది ఫ్రాడ్ అంటారు. బాబు ఇది ఫేక్ అయితే ఇగో నేను డైరెక్ట్ గా ఇన్కమ్ సంపాదించేది లైవ్ లో చూపిస్తున్నాను. లైవ్ లో అది కూడా గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ లో చూపిస్తున్నాను. వాళ్ళ మొబైల్లో కావాలన్నప్పుడు చూపిస్తాను. సో మీకు కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఈ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను ఫైల్ చేసి ఇది నాకు ఎంత ఇన్కమ్ వచ్చిందో చూపిస్తాను. ఇగో AWEPG 3677. సో ఇది డైరెక్ట్ గా నా పాన్ కార్డ్, నా పాన్ కార్డ్ నెంబరు అండ్ నా పాస్వర్డ్ కొడితే ఇక నేరుగా నా ఇన్కమ్ ఓపెన్ అయింది. నేను ఎంత డబ్బులు సంపాదించాను ఏంటి కదా. సో ఈ సేఫ్ షాప్ బిజినెస్ లో మనం ప్రతి ఒక్కరు ఎంత సంపాదించుకున్నారో ప్రూఫ్స్ అండి, విత్ ప్రూఫ్స్ ఏ వస్తాయండి. తప్పు అయితే మేము ఎందుకు చేస్తామండి దీన్ని? ఎందుకు చేస్తామంట? ఇదిగో చూడండి, డైరెక్ట్ గా మీకు చూపిస్తున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అఫీషియల్ వెబ్సైట్. దీంట్లోకి వెళ్ళి ఈ ఫైల్లోకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దగ్గరికి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ లో వ్యూ ఫామ్ 26AS, 26AS కన్ఫర్మ్. చూడండి. సో నేను 2019లో జాయిన్ అయ్యాను. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ 2020-21 పెట్టాలి. సో మీకు డైరెక్ట్ గా నాకు ఎంత ఇన్కమ్ వచ్చిందో మీకు చూపిస్తాను నేరుగా. చూసారు కదా? ఇదిగో చూడండి, పేరేమొచ్చింది ఇక్కడ, పేరేమొచ్చింది ఇక్కడ చెప్పండి కదా. గెర చిన్నారా వచ్చిందా లేదా? చెప్పండి లెజెండ్స్, వచ్చిందా లేదా? నా అడ్రస్ వచ్చిందా లేదా? ఎస్ బాబు. ఎస్ ఆర్ నో? ఎస్ బాబు. కంపెనీ పేరు వచ్చిందా లేదా? సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్ కంపెనీ పేరు వచ్చిందా లేదా? నాకు స్టార్టింగ్ వచ్చిన ఇన్కమ్ వచ్చిందా లేదా? సో ఇది ఎన్ని నెలలు? ఇది ఫైనాన్షియల్ ఇయర్ 2019-20. 2019 నేను ఆగస్టులో చేరాను. ఆగస్టు నుంచి 2020 మార్చి 31 వరకు 7 నెలలు వచ్చిన డబ్బులు ఇదో 1,03,000. నేను ట్యాక్స్ కట్టింది 5,000. ఈ ట్యాక్స్ 10 లక్షల లోపు అయితే మనకి మళ్ళీ రిఫండ్ అయిపోద్ది. ఎస్ ఆర్ నో? ట్యాక్స్ మనం రిఫండ్ కూడా చేసుకున్నాం. తక్కువ డబ్బులు అయితే రిఫండ్ అయిపోయింది. ఎస్ ఆర్ నో? ఇది స్టార్టింగ్ ఇన్కమ్ 2019-20 అసెస్మెంట్ ఇయర్ అండి. ఇగో ఈ ఇయర్ లో వచ్చినప్పుడు తర్వాత ఇయర్ లో ఫైలింగ్ చేస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి. సో ఆ తర్వాత ఇయర్ చూడండి, ఏదన్నా ఒక్కడన్నా అబద్ధం ఉందా? అబద్ధం అయితే ఇలా చూపిస్తామా? ఇలా వాళ్ళ మొబైల్లో చూపిస్తామా? ఇది చూడండి. తర్వాత ఇయర్ కరోనా టైం, 2020-21 కరోనా టైమే కదా. ఎస్ ఆర్ నో చెప్పండి టైగర్స్. కరోనా టైంలో ఎంత డబ్బులు వచ్చినాయి? 2,45,000. టీం పెరిగిపోయారు. ఫస్ట్ ఇయర్ 7 నెలలు ఒక 250 టీం వచ్చారు కాబట్టి అంత డబ్బులు. తర్వాత మళ్ళీ ఒక 1000 మంది టీం అయ్యారు కాబట్టి సుమారు 700-800 పెరిగారు కాబట్టి టీము. ఇగో ఇది ఎస్ఆర్ను. ఇదిగో ట్యాక్స్ పే చేసింది. ఇది రెండోది 2,45,000. తర్వాత ఇయర్ ఏమి తప్పు చెప్పండి, ఏమి తప్పు ఇక్కడ చెప్పండి. సో తర్వాత 4,09,000, 4,09,592 రూపాయలు. ఇది 2021-22 ఫైనాన్షియల్ ఇయర్, 2021-22 ఫైనాన్షియల్. ఇది కూడా కరోనా టైమే, కరోనా టైమే. సో ఆ తర్వాత ఇయర్ చూడండి, ఆ తర్వాత ఇయర్ ఒకేసారి చూడండి ఎంత వచ్చిందో. ఎంత వచ్చింది? 15,70,000 ఎక్కువైంది. అదే సంవత్సరం నాకు 15 లక్షలు, మా మిస్సెస్ 9,70,000. ఇద్దరి మీద 25,42,000 వచ్చినాయి ఒక ఇయర్, 2022-23లో. ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు? సో టీం వర్క్, మన కష్టపడి టీం తయారు చేసుకుంటే ఆ డబ్బులు వస్తాయి అట్లా. ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ చూద్దాం. లాస్ట్ ఇయర్
దేశమంతా ఎలక్షన్స్ హడావుడిలో ఉన్నారు. 2024లో నేను ఎన్ని కంట్రీస్ 3 కంట్రీస్ వెళ్ళి వచ్చాము. ప్యారిస్, స్విట్జర్లాండ్ వెళ్ళి వచ్చాము. నెక్స్ట్ 2 సార్లు బ్యాంకాక్ వెళ్ళి వచ్చాము. అయినా కూడా సో ఇన్కమ్ పరంగా చూడండి. సో 12,15,000 మా మిసెస్ 10 లక్షలు, నాకు 12 లక్షలు, ఇద్దరి మీద 22 లక్షలు యాడ్ నుంచి వచ్చింది 2023. ఈ ఇయర్ మీరు చూస్తారు. అంటే మళ్ళీ నేను ఇప్పుడు ఇది మార్చి 2024 మార్చి 31 వరకు జరిగింది. 2024 మార్చి 31 వరకు జరిగింది. మార్చి 31 తర్వాత నాకు ర్యాంక్ 9 3,73,000 వచ్చింది. ర్యాంక్ 10 5,18,000 వచ్చింది. ఇప్పుడు ర్యాంక్ 11 సుమారు 10 లక్షల దాకా వస్తాయి. అంటే ఓన్లీ ర్యాంక్ ఇన్కమే 20 లక్షలు వస్తాయి. ర్యాంక్ ఇన్కమే 20 లక్షలు, వీక్లీ ఇన్కమ్ కలిపి ఇంకొక 20 లక్షలు. అంటే మీకు ఈ మార్చ్ 31కి నాకు వచ్చే ఇన్కమ్ మళ్ళీ మీకు నెక్స్ట్ చూపిస్తాను. సుమారు 40 లక్షలు, 35 నుంచి 40 లక్షల మధ్యలో మీకు నేను చూపిస్తాను. కావాలంటే చెక్ చేయండి, దీంట్లో తప్పేం లేదు. లైవ్ లో చూపిస్తున్నాను. ఇది వీడియో యూట్యూబ్ లో పెడుతున్నాను, ఫేస్బుక్ లో పెడుతున్నాను, ఇన్స్టాగ్రామ్ లో పెడుతున్నాను, అందరికి పబ్లిక్ లో స్టేటస్ లో పెడుతున్నాను. ఎస్ఆర్ను దీంట్లో తప్పు అయితే నేనే చేయనండి. చాలా మంది ఇది తప్పు, ఫేక్, గీకు అంటారు కదా. అలా అనే వాళ్ళకి ఒకటే సవాల్, ఓపెన్ ఛాలెంజ్. ఇది తప్పని నిరూపిస్తేనే లక్ష రూపాయలు ఇస్తాను వాళ్ళకి. వాళ్ళకన్నా నన్ను తీసుకెళ్ళదే వాళ్ళు నాకు వచ్చేస్తే 1 lakh ఇస్తాను. ఇది తప్పని నిరూపించకపోతే 18 వేలతో జాయిన్ అవ్వమని చెప్పండి చాలు. ఇదే ఓపెన్ ఛాలెంజ్. దీని గురించి అవగాహన లేక చాలా మంది రకరకాలుగా భయపడుతుంటారు. అవగాహన లేక చాలా మంది కంప్లైంట్ చేస్తాము, పోలీస్ కంప్లైంట్ చేస్తాము, అటు చేస్తా ఉంటారు కదా. అది ఎందుకు జరుగుతుంది తెలుసా? రాంగ్ కమిట్మెంట్లు ఇచ్చి, రాంగ్ కమిట్మెంట్. కొంతమంది చేర్పించేటప్పుడు, బాబు నువ్వు జాయిన్ అవ్వు, మొత్తం నేనే చూసుకుంటాను, నువ్వేం చేసే పని లేదని చేర్పిస్తారు. అది చేస్తే తప్పైంది. చేరినోడు ఏమంటాడు? నువ్వే చేస్తా ఉన్నావు కదా, నువ్వే చేయి అంటాడు. నువ్వు చేయకపోతే నీ మీద నేను కంప్లైంట్ చేస్తా అంటాడు. అర్థమవుతుందా? కంపెనీ అయితే తప్పు కాదు, బిజినెస్ తప్పు కాదు, మనుషులు తప్పు. మనుషులు రాంగ్ కమిట్మెంట్లు ఇస్తున్నారు. ఆ రాంగ్ కమిట్మెంట్లు ఇవ్వకండి. అందుకనే ఒక వీడియో తీసుకొని కొంతమంది నరలేని నానా రకాలుగా మాట్లాడుతుంది. చేరేటప్పుడు ఏదో ఉత్సాహంతో చేరి తర్వాత మాట మాట్లాడాడు, అతను మాట మార్చేస్తాడు. అందుకని వీడియో తీసుకోవాలి. చేరేటప్పుడు 4 సంవత్సరాలు నువ్వు జాయిన్ అయినాక పని చేయాలి. కష్టపడి ఊరుకునే రావు. సో మనం కష్టపడితే లైఫ్లో ఎదుగుతాము, లేకపోతే ఎదగము. నేను నీకు సపోర్ట్ చేస్తా, కలిసి పని చేద్దాము. ఎవరి డబ్బులతో వాళ్ళే జాయిన్ కావాలి. ఈ యాక్టివిటీస్ ఉంటాయి, ఈ యాక్టివిటీస్ పని చేయాలి అని అన్ని కరెక్ట్గా చెప్పి నువ్వు చేర్పిస్తే ఏ వ్యక్తి అయినా నిన్ను తప్పుగా అంటాడా? చెప్పండి. ఈ రోజు గ్యారేజ్ చిన్నారావు ప్రతి ఊరికి వెళ్తాడు, ప్రతి ఏరియాకి వెళ్తాడు, ప్రతి చోటకి నన్ను ఎవరైనా అడగలడా? ఏమన్నా చేయగలడా ఎవరైనా నన్ను? చెప్పండి సార్. ఫేస్బుక్ లో లైవ్ పెడతాను, యూట్యూబ్ లో లైవ్ పెడతాను, ఎవరైనా నన్ను ఏమన్నా మాట్లాడగలరా? కొంతమంది వర్క్ చేయలేక ఆగిపోయినా కూడా వాళ్ళు చేయలేక ఆగిపోతున్నారు, కానీ నా తప్పు కాదు కదా. ఎస్ఆర్ను వర్క్ పరంగా చేయలేకపోతున్నారంటే వాళ్ళకు పెద్ద డ్రీమ్ లేదండి. లైఫ్ లో ఎదగాలి, చేయాలి, సాధించాలని డ్రీమ్ ఉంటే నాలాగా సక్సెస్ అవ్వచ్చలేదా? మీలాగా సక్సెస్ అవ్వచ్చలేదా? డ్రీమ్ లేని వాళ్ళు అట్లానే అయిపోతారు. మళ్ళీ వాళ్ళని చూసి నువ్వు కంగారు పడద్దు. మరి నా కింద టీంలో 5 ఆగిపోయారు, 10 మంది ఆగిపోయారు, 20 మంది ఆగిపోయారు, నా కింద కొన్ని వేల మంది ఆగిపోయారు. నేను ఆగానా? బాబు ఒకటేనమ్మా, ఈ బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఫస్ట్ నువ్వు స్ట్రాంగ్ ఉండాలి. కంపెనీ స్ట్రాంగ్ ఉంది, సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంది, అప్లైన్ మాలాంటి వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నావు. స్ట్రాంగ్ ఉండాల్సింది నువ్వే. నువ్వు స్ట్రాంగ్ ఉంటే నిన్ను సక్సెస్ చేయడానికి ఏ ఊరికైనా, ఏ ఏరియాకైనా, ఎక్కడికైనా రావడానికి నేను రెడీ. నీ అప్లైన్స్ రెడీ, మన అప్లైన్స్ అందరూ రెడీ. ఎస్ఆర్నో నువ్వు రెడీగా ఉన్నావా? నువ్వు సక్సెస్ అవ్వడానికి నువ్వు రెడీగా ఉన్నావా? చేయడానికి నువ్వు సక్సెస్ అవ్వడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఎస్ఆర్నో చేస్తారా? రైట్ కమిట్మెంట్ ఇస్తారా? ఇల్లు వదిలి పని చేస్తారా? చేస్తారా? నమ్మకంగా వచ్చిన వాళ్ళకి నమ్మకంగా సర్వీస్ ఇస్తారా? బిజినెస్ కి గవర్నమెంట్ ఎందుకు ప్రమోషన్ చేయదు అంటే ఒకటే కారణం, గవర్నమెంట్ దగ్గర ఇన్ని లక్షల మందిని, ఇన్ని కోట్ల మంది రెగ్యులేట్ చేసే సిస్టమ్ లేదు. గవర్నమెంట్ పర్మిషన్ అయితే ఇచ్చేసింది, ఎస్ఆర్నో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది, బట్ రెగ్యులేషన్ చేసే సిస్టమ్ గవర్నమెంట్ చేయలేదు. ఇది సెల్ఫ్ రెగ్యులేటరీ సిస్టమ్ ఉండాలి ఇక్కడ. ఎవడెవడు ఎక్కడెక్కడ అబద్ధాలు చెప్తున్నాడు, ఎవడెవడు ఎట్లా చేస్తున్నాడు, ఏమన్నా రెగ్యులేట్ చేయగలదా ఎవరైనా?
మనుషుల్లో దూరి చేయగలదా రెగ్యులేట్ సిస్టము? No. No. నువ్వు అబద్ధాలు చెప్తావు, నువ్వు రాంగ్ కమిట్మెంట్ ఇస్తావు. ఎంతమంది నేను గవర్నమెంట్ ఎన్ని రకాలుగా రెగ్యులేట్ చేసింది. తప్పు చేసేవాడు మీద అరెస్ట్ చేసి పడేసింది. Yes. ఎసానో ఒకవేళ ఈ Yes. విషయం తప్పు జరిగితే నీ వల్ల జరిగింది, ఎవడో తప్పు చేసిన వల్ల జరిగింది, కానీ మన వల్ల తప్పు జరగకపోతే మనల్ని ఎవరు ఏమని చేయలేరు. అర్థమవుతుంది అందరికి. Yes, Guru. Yes, Guruji. చేయకుండా ఎటువంటి తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉంటే ఏం కాదు. తప్పుడు వాగ్దానాలు చేస్తే చీటింగ్ కేసులు పెట్టేస్తాను నిన్ను. సేఫ్ షాప్ తప్పు కాదు అక్కడ. అరే సేఫ్ షాప్ ఎవడో పోలీసులు పట్టుకున్నాడు. సేఫ్ షాప్ వాడు అంటే ఎవడో ఒక పార్టీ వాడు, వైసీపీ టీడీపీ బీజేపీ పార్టీ వాడితే కేసు పెడతాడు అంటే పార్టీ మూసేస్తారా? ఆ పార్టీలో తప్పు చేస్తే వాడిని పట్టుకుంటారా, లేకపోతే పార్టీని మూసేస్తారా? వాడినే పట్టుకుంటారు. బ్యాంక్ మేనేజర్, కెనరా బ్యాంక్ మేనేజర్ మాధవరావు సార్ వాళ్ళ దాంట్లో ఎవరో వాడు స్కామ్ చేశాడు, వాడిని మూసేస్తారా, బ్యాంకుని మూసేస్తారా? అతన్ని మూసేస్తారు. తప్పు చేసి తప్పు చేస్తే వాడిని పట్టుకుంటారా, అందరూ పట్టుకుంటారా? అరే ఇంత చిన్న జ్ఞానం లేకుండా ఎలా బిహేవ్ చేస్తాం మనం? కొంతమంది నాలెడ్జ్ లేక మాట్లాడతారు, వాళ్ళకి మన నాలెడ్జ్ ఇవ్వాలి ఈ విషయాలు. ఎస్ఆర్నో మనం తప్పు చేయట్లేదు, తప్పుడు ప్రామిస్ చేయట్లేదు. బిజినెస్ లో మనం మాట ఇచ్చాము, మాట ప్రకారం నిలబడి వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాము. ఇంకేం తప్పు జరిగింది చెప్పు? ఎస్ఆర్నో తప్పు చేసే వాళ్ళు మాత్రం భయపడాలి, కానీ తప్పు చేయకుండా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకెళ్ళాలి. నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను మీ అందరికి, గ్యారా చిన్నారావు చివరి శ్వాస వరకు ఇంతే ధైర్యంగా ఉంటాడు. ఏ రోజు భయపడడు. ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ ఆల్ ఇండియాలో వ్యాపింప చేస్తాడు. గడపకి సేఫ్ షాప్ తీసుకెళ్తాడు. ప్రతి ఊరి గడ్డ సేఫ్ షాప్ అడ్డాకి తీసుకెళ్తాడు. నాలాంటి మనస్తత్వం గల నాతో పాటు చేస్తాను. నేనేం చేయలేను, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి నేను చెప్తాను, కానీ వాళ్ళని కూడా వద్దనన్ను. బట్ నేను చెప్పేది నిర్భయంగా నిజాలే చెప్తాను, నిర్భయంగా నిజాలు బయటకు తీస్తాను. ఇక్కడ దాపరికాలు ఏవి ఉండవు ఈ బిజినెస్ లో. ఇస్తాను భయపడుతూ బద్దలాడుతూ చేయడానికి ఈ బిజినెస్ చిన్న అల్లాటప్ప బిజినెస్ కాదండి. సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు సంపాదించే బిజినెస్ అండి. సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు చేసే బిజినెస్ లో భయపడాలండి. ఎవరికి భయపడాలండి? మనం ఎందుకోసం భయపడి పనిచేయాలి? ధైర్యంగా చేద్దామా? Yes, Guru. లీగల్ గా చేస్తున్న బిజినెస్ అండి. ఐటీ కడుతున్న బిజినెస్ అండి ఇది. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న బిజినెస్ అండి ఇది. ఎస్ఆర్నో Yes. ఎందుకు భయపడాలి మనం? మనం ఏం బ్లాక్ మనీ సేవ్ చేసుకుంటున్నామా? బ్లాక్ మనీ దాచిపెడుతున్నావా? ఇది వైట్ మనీ, ప్యూర్ వైట్ మనీ. ప్రతి రూపాయికి మనకు వచ్చే కమిషన్ కి ట్యాక్స్ కట్టే వస్తున్నాయి. ఎస్ఆర్నో Yes, Guru. మన గురుజీ వాళ్ళకి జిఎస్టీ కదా. ఇప్పుడు ఈ సంవత్సరం నేను జిఎస్టీకి వెళ్ళిపోతున్నా. 10 లక్షల అబో ఇన్కమ్ వచ్చే జిఎస్టీకి వస్తారు. ఈ ఇయర్ నుంచి నేను జిఎస్టీకి ఎలిజిబుల్ అవుతున్నా. ఎస్ఆర్నో ఓపెన్ గా నేను చేస్తున్నానంటే ఇది రియల్ గా ఉంది కాబట్టి. ఎస్ఆర్నో మీ అందరూ కూడా ఇదే విధంగా చేస్తారని, డీడీ కమిట్మెంట్ ఇచ్చినప్పుడు మీరే భరోసా ఇవ్వాలని. మీ అప్లైన్లు ఎంతమంది భరోసా ఇచ్చినా ఎవరి మాట వినరాళ్ళు, నువ్వే భరోసా ఇవ్వాలి. తీసుకెళ్ళినాడు నువ్వే భరోసా ఇచ్చి నువ్వు డీడీ క్లోజ్ ఇచ్చు. నమ్మకంగా 4 ఏళ్ళు కలిసి పనిచేద్దామని భరోసా ఇవ్వు. ఖచ్చితంగా 4 ఏళ్ళు తీసుకురాని. ఈ బిజినెస్ చదువుతో పనిలేదు, వయసుతో పనిలేదు, అనుభవంతో పనిలేదు. చేయాలన్న కసి పడుదల ఉంటే చాలు. ఈ బిజినెస్ లో ఎవరైనా డైమండ్ అవచ్చు. ఖచ్చితంగా మిమ్మల్ని డైమండ్ చేయడానికి, నాలెడ్జ్ ఇవ్వడానికి నేను మీకు రెడీగా ఉన్నాను. మీరు రెడీగా అవ్వమని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ఇస్తాను. అందరికీ ధన్యవాదాలు. దిస్ ఇస్ గ్యారా చిన్నారావు సైనింగ్ అప్. జై హో సేఫ్ షాప్. సో ఈ వీడియో ఎవరైతే రాలేదో మీ డౌన్లైన్స్ పంపించండి, ప్రతి వర్క్ చూపించండి. ఖచ్చితంగా వర్క్ పరంగా కంటిన్యూగా వర్క్ లో ఉంటే మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్ అయ్యారు. సో మరి ఈ రోజు నుంచి మనందరూ చేయగలం అనే నమ్మకాన్ని మీరు తీసుకోవాలి. ఐ కెన్ డూ ఇట్ అనాలి. ఏమనాలి? నేను ఐ కెన్ డూ ఇట్ అన్నా. మీరు ఎస్తానండి అంటారా? Yes, Guru. I can do it. Yes, I can do it. Yes, I can do it. I can do it. ఈ బుర్రలో నువ్వు ఎలా అనుకుంటే అలా అయింది. ఐ కెన్ డూ ఇట్ అనండి. ఎస్ అంటే ఎస్ అయింది. అనే మాట కూడా రాకూడదు. చేస్తారా? సో ప్లాటినం అండ్ డబుల్ లెటర్స్ తో మాట్లాడేసి క్లోజ్ చేసేద్దాము.